హైదరాబాద్ ట్రాన్స్కో ఈడీ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హైటెక్స్ మీనాక్షి స్కూట్ టవర్స్ లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని డిఈ ఇల్లు సహా మరో 15 ప్రాంతాల్లో డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 బృందాలుగా ఏర్పడ్డ అధికారులు స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉందని, అనంతరం పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ ట్రాన్స్కో ఈడీ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా అటు నగదును గుర్తించారు, కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కిరణ్? జన్సీరాడి మరొకసారి హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం లేపినట్టుగా చెప్పొస్తుంది. ట్రాన్స్కో వెంకటరమణ నివాసంలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే విజువల్స్ లో చూసుకోవచ్చు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పెద్ద మొత్తంలో కూడా నగదును కూడా ఇప్పటికే గుర్తించినట్టుగా సమాచారం. ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ రోజు ఈ సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అక్రమాస్తులను గుర్తించాలన్న వివరాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు, అక్రమాస్తులు కూడగట్టడం ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల మీద ఏసీబీ పంజా విస్తృతంగా చెప్పబడింది. తాజాగా గతంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ సంబంధించి చూసుకుంటే మనం కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాస్తుల ఆస్తులు బయటపడిన నేపథ్యంలో ట్రాన్స్కో సంబంధించి డిఈగా ఉన్న వెంకటరమణ సంబంధించిన నివాసంలో కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడగట్టిన సమాచారం. ప్రస్తుతానికి అయితే ఇతడి హైదరాబాద్ లోని నివాసంతో పాటు స్నేహితులు, బంధువుల నివాసాలు మొత్తంగా 12 చోట్ల కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.